కొంతమందికి వాళ్ళకే ఇచ్చారు, అది దానికి ఒక లాలూచి ఉంటుంది. రెండవది ఏంటంటే నెలకి ఇన్ని ₹1,00,00,000 ఎంతో అట, ఎంతకాలం రాజ్యసభ సభ్యత్వం అవకాశం ఉంటే అంత బల్క్ అమౌంట్ ఇక్కడ ఒకేసారి వస్తుంది. ఆ రాజ్యసభకి ఏం ఖర్చు పెట్టలేదు కాబట్టి దాని మీద వాల్యూ ఏం తెలియదు. ఇక్కడ దీనికి కూడా 20 లక్షలు ఎంతో చెప్తున్నారు నెలకి ఉన్న అవకాశాన్ని బట్టి, లేదా టోటల్గా ₹1,00,00,000 అట్లాగా కొంతమంది బల్క్ అమౌంట్ ఏకదమ్ ₹1,00,00,000 ఇచ్చేది. అసలు 10 పైసలు ఖర్చు లేకుండా వచ్చిన దానికి ఇక భవిష్యత్తులో మళ్ళీ ఇలా ఎమ్మెల్సీ రాదు. ఇప్పుడు ఉంటే పార్టీలో కష్టపడాలా, కేసులో బొక్క భోషణమో ఉండాలా. అదే ఓ బల్క్ అమౌంట్ ప్యాకేజ్ తీసేసుకుంటే హాయి కదా, ఈ రూట్లో కూడా ఉండదు. ఇది నిజమో కాదో తెలియదు, ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం. అది అంటే వీళ్ళ స్వలాభం ఆలోచించుకుంటున్నారు, అందుకే రాజీనామాలు చేస్తున్నారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. రైట్ సార్, ఈ విషయంలో అంటే ఈమె జకియా ఖానం రాజీనామా చేయడం, భారతీయ జనతా పార్టీలో చేరడం ఎలా చూడాలి? అంటే ఆమె ఒక మైనార్టీకి సంబంధించిన మహిళ కాబట్టి, పైగా ఇప్పుడు నిన్న జరిగిన ఆ యుద్ధం ఆపరేషన్ సింధూరు, అంటే మైనార్టీలు ఏమన్నా భారతీయ జనతా పార్టీని ఒక సెకండ్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు అనడానికి ఇదేం సంకేతం? అంత పెద్దగా ఏం చూడలేము. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది, వైసీపీ వాళ్ళకి తెలుగుదేశంలో స్పేస్ లేదు, జనసేనలో కొంతమందిని మాత్రమే తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళగలిగిన వాళ్ళు తక్కువ ఉన్నారు, 1% కూడా ఉండట్లేదు. బాలినేని లాంటి వాళ్ళు, సామినేని అట్లాంటి వాళ్ళు ఉంటారు.